తల్లి వంట పనులు చేసే, తండ్రి ఒక ఆలయంలో పూజారి. కానీ కొడుకు మాత్రం నేడు తమిళనాడు రాష్ట్ర మంత్రి ఎస్ రమేష్. పేదరికం ఒక మనిషి కలలను ఆపలేదని నిరూపించిన స్ఫూర్తిదాయక వ్యక్తి తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి అయిన ఎస్ రమేష్. సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన నేడు తమిళనాడు రాష్ట్ర మంత్రిగా ఎదగడం వెనుక ఎన్నో కష్టాలు, త్యాగాలు, పోరాటాలు దాగి ఉన్నాయి. చెంగల్పట్టు జిల్లా మరమలై నగర్లోని ఒక చిన్న ఇంట్లో రమేష్ జన్మించారు. ఆయన తండ్రి కె శ్రీనివాసన్ స్థానిక ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. నెలకు వచ్చే కొద్దిపాటి జీతంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. మరోవైపు తల్లి సుమతి ఇతరుల ఇళ్లలో వంట పనులు చేస్తూ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడేది. కుటుంబ పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నప్పటికీ తమ పిల్లలు చదువుకొని మంచి స్థాయికి చేరుకోవాలనే కలలను ఆ తల్లిదండ్రులు వదులుకోలేదు. వంట పనులు చేసి సంపాదించిన డబ్బుతో తల్లి రమేష్ను చదివించింది. తండ్రి ఆలయంలో పూజలు చేస్తూ వచ్చిన ఆదాయాన్ని కుటుంబ అవసరాలకు ఖర్చు చేసేవారు. అయితే చిన్ననాటి నుంచే చదువులో ప్రతిభ కనబర్చిన రమేష్ కష్టపడి ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశారు. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పట్టా సాధించారు. చదువు పూర్తయ్యాక ఒక ప్రైవేటు ఆటోమొబైల్ కంపెనీలో ఉద్యోగం చేశారు. అయితే ప్రజాసేవ పట్ల ఆయనకున్న మక్కువను రాజకీయాల వైపు నడిపించింది. ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తన నిజాయితీ, కృషి, ప్రజల పట్ల అంకిత భావంతో క్రమంగా ప్రజల అభిమానాన్ని సంపాదించారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన పనితీరును గుర్తించిన పార్టీ నాయకత్వం ఆయనకు తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించింది. మంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా రమేష్ కుటుంబ జీవితం పెద్దగా మారలేదు. ఆయన తండ్రి ఇప్పటికీ ఆలయంలో పూజారిగానే పనిచేస్తున్నారు. తల్లి కూడా సాధారణ జీవితం గడుపుతుంది. ఒక సభలో రమేష్ భావోద్వేగంగా మాట్లాడుతూ, నేను మంత్రి అయ్యానని కూడా మా అమ్మకు పూర్తిగా తెలియదు. ఇప్పటికీ మా అమ్మ వంట పనికి వెళ్తుంది, మా నాన్న ఉద్యోగానికి వెళ్తున్నారు. వారి కష్టమే నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది అని చెప్పిన మాటలు లక్షలాది మంది కంట కన్నీరు పెట్టించాయి. రమేష్ కు ఇద్దరు సోదరులు ఉన్నారు. పెద్దన్న సుదర్శన్ ప్రైవేట్ కంపెనీలో మిషన్ ఆపరేటర్ గా పనిచేస్తుండగా తమ్ముడు అరవింద్ కూడా సాధారణ ఉద్యోగం చేస్తున్నారు. కుటుంబ సభ్యులందరూ ఇప్పటికీ సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. 250 చదరపు అడుగుల చిన్న ఇంట్లో ప్రారంభమైన రమేష్ జీవితం నేడు మంత్రి వర్గం వరకు చేరుకుంది. అయితే ఆ విజయాన్ని ఇప్పుడు ఆయన తన తల్లిదండ్రుల త్యాగాలకు, వారి కష్టానికి అంకితం చేశారు. వంట పనులు చేసిన తల్లి, ఆలయ పూజారి అయిన తండ్రి, పేదరికంతో పోరాడిన కుటుంబం, నేడు అదే కుటుంబం నుంచి ఒక మంత్రి. ఇదే ఎస్ రమేష్ జీవిత గాథ. ఇప్పటికీ రమేష్ తల్లిదండ్రులు అదే చిన్న ఇంట్లో నివాసం ఉంటున్నారు. మేము అదే పని చేసుకుంటూ ఆయన తండ్రి ఇప్పటికీ 5,000 రూపాయల జీతంతో తన పని, అదే పూజారి పని చేసుకుంటున్నారు. కష్టపడితే అసాధ్యం అనేది లేదు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కూడా రాష్ట్ర మంత్రిగా ఎదగగలడు అనే సందేశాన్ని రమేష్ జీవితం ప్రతి యువకుడికి అందిస్తుంది.